మరి నేను పట్టుకున్నాను, నేను పట్టుకున్నా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్, అలాగే దోసకాయ, బంగాళదుంప, చికెన్లో అయితే వేసి వండుతున్నాను. మరి ఎలా ఉంటుందో కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను, బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. నేనైతే కొత్తగా అయితేనే నేను ట్రై చేస్తున్నానండి. దోసకాయ అలాగే బంగాళదుంప వేసి వండుతున్నాను చికెన్లో. దోసకాయ అలాగే 2 బంగాళదుంపలు, 2 టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అయితే నేను కర్రీ వండుతున్నాను. కర్రీ వండే ప్రాసెస్ కూడా చూపించేస్తాను మీకు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. అయితే ఇప్పుడు ఎవరు కత్తి పెట్టలేదు, అసలు వాడట్లేదు. కత్తి పెట్టలతో కొంచెం అందరూ షాపులు ఎవరొచ్చి ఇంకా చక్కలు లాంటివి ఉన్నాయి కదా, వాటితోనే కోసేస్తున్నారు షాపుతో. ఇలా కత్తి పెడితే చక్క కూర్చుని కోసిందే మనకి ఇదిగా ఉంటుంది. కనిపిస్తాయి అన్నీ. చెప్పు, చెప్పవా? ఇదిగోండి, ఇప్పుడైతే కోసేసాను. ఇంకా కర్రీలోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. తీయ్యా మనం ఇప్పుడైతే పొయ్యి అంటించుకుందాం. అన్నీ కోసుకున్నాం. చికెన్ కూడా కడిగేసుకున్నాను నేను. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని కోసుకున్న దోసకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. నేనైతే కొత్తగా అయితే వండుతున్నానండి. మరి ఇది ఎలా ఉంది ఏంటన్నది కామెంట్లో మీరు కూడా చెప్పండి. ఎప్పుడైనా వండుకుంటే కూడా ఎవరైనా కామెంట్లో అయితే చెప్పండి నాకు. నేనైతే కొత్తగానే వండుతున్నాను. చికెన్ ఉట్టిదైతే అసలు తినబుద్ధి కావట్లేదు. అందుకే కలిపి అయితే నేను దోసకాయ, బంగాళదుంప, చికెన్ అలాగే కలిపి వండేస్తున్నాను. ఇప్పుడైతే మనం మగ్గిద్దాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడైతే అల్లవెల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను మసాలాలు అయితే ఏం వాడతలేదు, ఓన్లీ అల్లవెల్లి పేస్టే వాడుతున్నాను నేను. మసాలాలు ఎందుకంటే దోసకాయలు వేస్తున్నాం కదా, మళ్ళీ దాని టేస్ట్ పోతుంది అనుకుంటున్నాను. అందుకని చెప్తే నేను అల్లం వెల్లిపాయ అయితేనే వాడుతున్నాను. చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం కొద్దిగా. ఎందుకనో ఈ చికెన్ మాకు అసలు తినబుద్ధి కావట్లేదండి. అందుకనే చెప్పి నేను కలిపి అయితే వండుతున్నాను. అసలు చికెన్ తినబుద్ధి కావట్లేదు. ఇంకా పిల్లల కోసమే వండాల్సి వస్తుంది. ఇది కలుపుకుందాం. అయితే మనం చికెన్ ఇదంతా కలుపుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మనం మగ్గనిద్దాము. ఒకసారి కలుపుకుందాం. మనం చూడండి చక్క మనకు వాటర్ ఎలా దిగినాయో. చికెన్ మనకు అన్నీ మగ్గి భలే వాటర్ అయితే దిగింది. స్మెల్ కూడా భలే వస్తుంది అసలు. ఇప్పుడైతే మనం ఇందులో కారము అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. నేను కారం అయితే వేస్తున్నాను. అలాగే సాల్ట్ ఇందాక కొద్దిగా వేసాను కాబట్టి మనం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. కలుపుకుందాం. కలుపుకుందాం కదా, వాటర్ పోసుకుందాం.
వాటర్ కూడా ఎక్కువ పోయలేదండి, మెత్తగా ఉడికిపోతుంది మళ్ళీ చికెన్. అందుకని చెప్పి వాటర్ కూడా ఎక్కువ పోయలా. నేను మసాలా చూసారుగా, మసాలాలు అయితే నేను ఏం వేయలేదు, ఎందుకంటే మనం కలిపి వండుతున్నాము కదా కూర అన్నీ వేసి, అందుకని చెప్పి నేను మసాలా అయితే వేయలేదు. ఇది ఇంకా మనకి ఒక 10 నిమిషాలు ఉడికితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. దాని తర్వాత టేస్ట్ కూడా ఎలా ఉంది మీకు చెప్పేస్తాను. నేను పట్టుకున్నాను, నేను పట్టుకున్నా. మనకి కర్రీ అయితే ఆవలిస్తున్నారు. అయితే కూర అయితే అయిపోయింది, చూసారా ఎంత బాగా వచ్చిందో కదా, గ్రేవీ భలే వచ్చింది. చక్కగా బంగాళదుంపలు దోసకాయలు కూడా అలాగే ఉన్నాయి, అసలు వెడలేదు కూడా, చక్కగా భలే వచ్చింది కర్రీ అయితే. ఇంక లేట్ అయింది, మనం తినేసేద్దాం పదండి. తినమ్మా, ఎట్లుంది చెప్పు కర్రీ. పెట్టుకో, తిను, ఇంకా తను తిను, ముక్క కూడా తిను. ఏం తినకుండా అట్లా చెప్తారు. మొన్న బాగుందా? ఇదిగోండి నేనైతే కర్రీ, అలాగే వైట్ రైస్. ఓకేనండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పు ఆసు, బాయ్ చెప్పు.